హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ అమలా. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. ఆర్జీవి మనకి ఇంతకుముందు కూడా ఆయన గురించి చెప్పుకునే ఉన్నాము. ఆయన తలనరికి తీసుకొస్తే ₹1,00,00,000 ఇస్తా అని పబ్లిసిటీ ఇదంతా జరుగుతూనే ఉంది సార్. జరుగుతున్నప్పుడు మనకి వ్యూహం సినిమా కూడా స్టాప్ చేయడం జరిగింది. దీని గురించి కూడా కోర్టులో కేసు వేయడం ఇదంతా అయింది. అయినాక ఇప్పుడు మళ్ళీ కొలికిపుడి ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. ఏమంటున్నారంటే ఇప్పుడు ఆర్జీవి నాకు భయపడ్డాడు, నన్ను చూసి భయపడి దాక్కున్నాడు అని చెప్తున్నాడు. దీని గురించి ఏమంటారు సార్? ఆయన ప్రెస్ మీట్ నేను చూశాను. కొలికిపూడి శ్రీనివాస్ ఆయన సిఐడి వాళ్ళు పిలిచారు కాబట్టి సిఐడి దగ్గరికి వెళ్ళి దాదాపు 10 గంటల పాటు సిఐడి విచారించింది. ఆయన్ని విచారణ అయిపోయినాక ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏం మారలేదు. దాంట్లో కూడా ఆయన గట్టిగానే అతను ఒక చీడపురుగు, ఒక ఉన్మాది, అట్లాంటి ఉన్మాది చీడపురుగు సమాజంలో ఉండడానికి అర్హత లేదు, అందుకనే నేను ఆ మాట అనాల్సి వచ్చింది. మీరు నా మాట కాకుండా దాని వెనక నా ఆవేశాన్ని అర్థం చేసుకోండి. అది చట్టానికి ఇబ్బంది కాబట్టి నన్ను పిలిచారు వాళ్ళు. నేను ప్రతి దానికి సమాధానం ఇచ్చాను. నాకు ఆర్జీవికి వ్యక్తిగతంగా ఏ రకమైన వైరం లేదు. జీవితంలో ఫస్ట్ టైం ఆర్జీవి భయపడ్డాడని చెప్పారు నాకు. నేను ఆల్రెడీ ఆర్జీవి నా మీద కంప్లైంట్ ఇవ్వగానే ఆయనకు ఫోన్ చేశాను, తీయలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తున్నాను చూడండి అని చేసి ఫోన్ అందరికి చూపించాడు. దానిపైన ఆర్జీవి అని పెట్టుకున్నాడు. ఆర్జీవి అని వస్తుంది, ఆయన తీయలేదు ఫోను. ఇది జరిగింది. సో ఇప్పుడు మనం ఫస్ట్ భయపడ్డాడనే విషయానికి సంబంధించింది అంటే, నేను ఆర్జీవితో ఒక 4-5 ఏళ్ళు ట్రావెల్ అయినాను. ఒక సినిమా కంప్లీట్గా కిల్లింగ్ వీరప్పన్కి స్క్రిప్ట్ రాశాను. షూట్కి కూడా ఫారెస్ట్ షూట్కి వెళ్ళాను. అప్పుడప్పుడు కూడా ఎప్పుడైనా కలుస్తుంటాం. ఆయన ఎప్పుడైనా పని ఉంటే నాకు ఫోన్ చేస్తారు. సో మామూలుగానే ఆయనకున్న నేచర్ ఏమంటే ఎవరు ఫోన్ చేసినా తీరైనా, ఎందుకంటే టైం వేస్ట్ అనుకుంటారు. ఆయనకు పని ఉంటే ఫోన్ చేసి అది కూడా చాలా బ్రీఫ్గా ఎంత చెప్పాలో అంతే చెప్తారు. ఒక మాట కూడా వేస్ట్ ఉండదు. ఒకవేళ మనకేమన్నా ఇప్పుడు నాకేమన్నా ఆర్జీవితో అవసరం ఉంటే మెసేజ్ పెడితే ఆయన రిప్లై ఇస్తారు. అంత తప్ప నేను ఫోన్ చేస్తే కూడా తీరాయన. క్వశ్చన్ మార్క్ పెడతారు కావాలంటే. ఆయనకి మరి ఇది ఉంటే క్వశ్చన్ మార్క్ ఎందుకు చేసావు అన్నట్టుగా. అంటే చాలా మినిమల్ అంటాం కదా, మినిమల్ అండ్ ఫోకస్డ్గా ఉంటుంది ఆయనతో మాటలు కానీ, ఆయనతో చాటింగ్ కానీ, ఏది ఎక్స్ట్రా ఉండదు, సోది ఉండదు. అలాంటి ఆయన లైఫ్ స్టైల్ అది, ఆయన ఇది. అందుకని ఫోన్ తీయడు ఆయన. రెండోది, ఇతను తల నరికి తెస్తే ₹1,00,00,000 ఇస్తానంటే ఇతను ఫోన్ ఎందుకు తీయాలండి ఎవరైనా? ఆయన కూడా మనిషే, ఆయనకి కోపం ఉంటుంది, ఆయనకి బాధ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. నన్ను ఎవరైనా నీ తల నరికి తెస్తే ₹1,00,00,000 ఇస్తానని నాకు ఫోన్ చేస్తే నేను తీస్తానా? తీను కదా. సో ఆయన లైఫ్లో ఇప్పటివరకు ఆయన ఎవరు రకరకాల వివాదాలు, ఆయన ఇంతకంటే పెద్ద వాళ్ళతో అంతా దావూద్ ఇబ్రాహింలంతా ఢీకొని ఇక్కడికి వచ్చాడు. ఆయనకేమి వివాదాలు కొత్త కాదు, థ్రెట్లు కొత్త కాదు, ఇవేమి కొత్త కాదు ఆయనకి. ఎందుకంటే వీళ్ళేం డేంజరస్. ఇతను కొలికిపూడి ఏం చేస్తాడు మహా అంటే టీవీ ఛానల్లో మాట్లాడు కానీ అంతకంటే ఏం చేస్తాడు? ఆయనకేముంటుంది బ్యాక్గ్రౌండ్? చంద్రబాబు లాంటి వాళ్ళు ఆ పని చేయలేరు, ఏ పని చేయలేరు. అంటే వైలెన్స్కి వెళ్ళలేరు. వైలెన్స్కి వెళ్ళే మాఫియా గ్యాంగుల్ని డీల్ చేసి వచ్చారు ఆయన. కాబట్టి ఏంటంటే ఆయన భయపడిపోయేదంతా ఉత్తుత్తి వ్యవహారం. ఆయన దీనికంతా భయపడిపోయేది ప్రసక్తి ఏమి ఉండదు. ఆయనకి తెలుసు ఎలా డీల్ చేసుకోవాలి ఇవన్నీ. ఆయనకి ఉండే సర్కిల్, ఆయనకు ఉండే పోలీస్ ఆఫీసర్లు అంతా, ఆయనకు కూడా సర్కిల్ ఉంటుంది. ఆయన ఊరికెళ్ళాడు. ఆయనకి ఇప్పుడు 2 సీఎంలు బాగా ఫ్రెండ్స్. ఇక్కడ రేవంత్ రెడ్డి మంచి ఫ్రెండ్ ఆయనకి, ఎందుకంటే నేను చాలాసార్లు చూశాను. ఇటు సీఎం మనకు అక్కడ సీఎం జగన్ ఫ్రెండు. కాబట్టి 2 సీఎంలు ఆయన ఫ్రెండ్స్. ఇక్కడ కేటీఆర్ వాళ్ళతో కూడా ఆయన ఫ్రెండ్లీగా ఉంటారు. ఇంకా నార్త్లో కూడా ఆయన సర్కిల్ ఉంది. కాబట్టి ఆయన ఇట్లాంటి దాని ఏమంటారు బుడ్డ బెదిరింపులకు భయపడిపోయి ఏదో చేసే వ్యక్తి అయితే కాదు. ఈయనేదో అది చెప్తున్నాడు. రెండవది, ఇప్పటికీ ఈయన సమర్థించుకోవడం రాంగ్. అతను చీడపురుగు కాదు, ఉన్మాదం అంతకంటే కాదు. అతను నమ్మిన సినిమా తీశాడు, అది ఖచ్చితంగా తెలుగుదేశానికి ఇబ్బంది. తెలుగుదేశంలో దానికి ఫైట్ చేస్తున్నారు. నేను ఇప్పుడు అతను ఎవరు లోకేష్ కోర్టుకు వెళ్ళడం అదంతా మనం దాన్నేం విమర్శించడానికి లేదు. ఎందుకంటే లోకేష్ని పోలిన మనిషిని పెట్టి, చంద్రబాబుని పోలిన మనిషి పెట్టి, వాళ్ళని విలన్లుగా చూపించి జగన్ని హీరోగా చూపిస్తే వీళ్ళు ఖచ్చితంగా హర్ట్ అవుతారు. హర్ట్ అయినప్పుడు వాళ్ళ లీగల్ పద్ధతులు దాన్ని వ్యతిరేకించవచ్చు, అతనికి ధర్నా చేయొచ్చు, అతని
సినిమాలు ఆపేయమని కోర్టుకి వెళ్ళొచ్చు, సెన్సార్కి వెళ్ళొచ్చు, ఇవన్నీ ఫైన్. దాంట్లో ఏమీ లేదు. ఆయన కూడా దాన్ని ఆయన పద్ధతిలో డీల్ చేసుకుంటాడు. ఇదంతా ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఎవరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ దాటినప్పుడు వ్యవస్థలు ఉన్నాయి, అంటే కోర్టులు ఉన్నాయి. దాన్నంతా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దీన్ని ఇక్కడ ఏమన్నా ఇబ్బంది ఉందా అనుకున్నప్పుడు కోర్టు ఆల్రెడీ ఇప్పుడు హైకోర్టులో ఉంది. ఆయన భయపడి ఉంటే ఆల్రెడీ ఇప్పుడు హైకోర్టులో సింగిల్ జడ్జి తీర్పు ఏమిచ్చాడంటే 11 వరకు పోస్ట్పోన్ చేశారు, సినిమా రిలీజ్ చేయొద్దని చెప్పారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంతా పెట్టమన్నారు. మొన్ననే ఆర్జీవి వాళ్ళ ప్రొడ్యూసర్ కోర్టుకి బెంచ్కి వెళ్ళారు. బెంచ్కి వెళ్ళి సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు వల్ల మాకు లేట్ అవుతుంది సినిమా, త్వరగా దీన్ని డిస్పోజ్ చేయమని చెప్పండి అని చెప్తే 8th దాన్ని కొద్దిగా ప్రీపోన్ చేసి 8th లోపల తేల్చమని సింగిల్ జడ్జికి ఆదేశాలు ఇచ్చింది బెంచ్. మరి ఈయన భయపడిపోయి ఉంటే సినిమాని ఆపేయాలిగా, సినిమా త్వరగా రిలీజ్ చేయమని ఎందుకు బెంచ్కి వెళ్ళాడు ఆయన? ఖచ్చితంగా ఆయన ఏదో పద్ధతిలో రిలీజ్ చేస్తాడు. ఏది కోర్టు ఇవ్వకపోతే లీక్ పెట్టేస్తారు, ఐబొమ్మలో పెట్టేస్తాడు సినిమా. యూట్యూబ్లో 100 ఛానళ్ళు యూట్యూబ్లో పెట్టేస్తారు. 100 ఛానల్ నువ్వు తీసేకాడికి నీకు ఇంకొక 100 ఛానళ్ళు పెడతారు. ఆయనకి టీమ్స్ లేవా? ఆయనకి ఎడిటింగ్ ఇది తెలీదా? ఆయన యూట్యూబ్ ఛానల్కి ఐడియా లేదా? ఒక సినిమాని ఆపడం ఇవాళ ఎవరి తరం కాదు. ఎందుకంటే ఇవాళ ఉన్న నెట్వర్క్కి దాన్ని రకరకాల పద్ధతుల్లో రిలీజ్ చేసేస్తారు. ఇప్పుడు పోర్ను కొన్ని 100 సైట్లు బ్యాన్ చేసింది సుప్రీంకోర్టు. ఏమన్నా బ్యాన్ అయినాయా? లాస్ట్లో యూఆర్ఎల్ మార్చుకొని మళ్ళీ అవే వస్తుంటాయి. కాబట్టి ఇవాళ ఒకసారి ఫ్రీడమ్ కంప్లీట్గా ఇచ్చేసినాక ఆపడం ఇది. వీళ్ళు ఎంత గోల్ చేస్తే అంత క్యూరియాసిటీ, ఆ సినిమాలో ఏముందిరా అని క్యూరియాసిటీతో జనం రేపొద్దున టెలిగ్రామ్లో పెట్టేశారనుకోండి, టెలిగ్రామ్ ప్రతి ఒక్కడు పంపించుకుంటారు దాన్ని. కాబట్టి వీళ్ళ గోల్ తప్ప ఏం లేదు. దాని సినిమాను వదిలేయచ్చు. వదిలేస్తే నిజానికి మామూలుగా సైలెంట్గా వదిలేసి ఉంటే అదొక రోజు ఆడి పోయేది. అది దాన్ని ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే దాంట్లో తెలియని సంగతులు ఏం లేదు. కాకపోతే ఈయన ఒక సైడ్ తీసుకున్నాడు, జగన్ సైడ్ తీసుకొని వాళ్ళని వెళ్ళను అంటున్నాడు. వాళ్ళ సైడ్ తీసుకుంటే జగన్ వెళ్ళను అవుతాడు, అంతే తేడా. అంతకంటే ఏం లేదు. దానివల్ల ఎవరు 4 ఓట్లు వైసీపీకి పడతాయని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎందుకు మరి సీరియస్గా తీసుకున్నారు అంటే సార్, ఇప్పుడు మనకి కొన్ని ఇంటర్వ్యూలో చూసాం మనం, ఎవరిని, రామ్ గోపాల్ వర్మని. ఏంటంటే ఆయన ఏది చెప్పినా కూడా స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్తారు, ఏది దాచకుండా మాట్లాడతారు అని. అలాంటప్పుడు ఈ విషయంలో ఫోన్ ఎత్తలేదు అని నాకు భయపడ్డాడు అని అంటే నమ్మడానికి అసలు అదే ఫోన్ ఎత్తున్నాడు, ఖచ్చితంగా ఎత్తలేదు ఆ రోజు కూడా. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను ఫోన్ చేస్తే ఎత్తడు, నో డౌట్. మామూలుగానే ఆయన ఫోను తీసే కల్చర్ ఆయనకి లేదు. ఏదన్నా ఉంటే మెసేజ్లు పెడతాడు, ఎప్పుడో కానీ రేర్గా. మనతో ఫోన్ చేస్తే కూడా ఆయన ఎంత మాట్లాడాలో అంత మాట్లాడి పెట్టేస్తాడు తప్ప జనరల్ కబుర్లు చెప్పడానికి ఆయన ఫోన్ చేయడు. ఎవరిదంటే వాళ్ళు ఫోన్ చేస్తే తీయడాను. మామూలుగానే ఆయనకున్న ఇది. ఫోన్ దిగిపోతే భయపడినాడని అనేది మీనింగ్లెస్. ఆయన భయపడి ఉంటే సినిమా ఆపేసేవాడు. సినిమా ఆయన ఆపదలుచుకోలేదు కాబట్టి మళ్ళీ బెంచ్కి వెళ్ళాడు. సినిమా ఆపడు, ఆయన ఖచ్చితంగా ఆపడు. ఏదో రూపంలో బయట వస్తుంది సినిమా. అయితే కోర్టులో ఆపినా కూడా నాకు తెలీదు, లీక్ అయిపోయింది అని పోలీస్ కంప్లైంట్ ఆయనే ఇస్తారు. ఎవరో లీక్ చేశారు నా సినిమాని, ఏం చేస్తారు? కాబట్టి సినిమా అయితే ఆపడాను. ఏదో రూపంలో ఐబొమ్మ టెలిగ్రాములన్నా వచ్చేస్తుంది అది. దాన్ని అయితే ఎవరు ఆపలేరు.